నమస్కారం విద్యార్థులు. ఈరోజు మనం మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా గురించి తెలుసుకుందాం. ఈ సెషన్లో సమూహ డేటా యొక్క సగటును ఎలా కనుగొనాలో నేర్చుకుంటాము మరియు దానిని లెక్కించడానికి 3 విభిన్న పద్ధతులను కూడా అన్వేషిస్తాము. డేటా సెట్ల యొక్క కేంద్ర ధోరణిని అర్థం చేసుకోవడంలో ఈ అంశం ఒక ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు అర్థం చేసుకోగలరు. సమూహ డేటా యొక్క మీన్, ప్రత్యక్ష పద్ధతి, మీన్ మెథడ్ ఊహించబడింది, దశల విచలనం పద్ధతి. ఈ పాఠం నుండి కీలక పదాలు: అర్థం, ఊహించిన సగటు, దశ విచలనం, క్లాస్ మార్కులు, సమూహం చేయబడిన డేటా, సమూహం చేయని డేటా, డేటా సెట్ ఏమిటో గుర్తు చేసుకుందాం. సగటు. సగటు అనేది కేంద్ర ధోరణి యొక్క అత్యంత సాధారణ కొలత. ఇది డేటా సెట్లోని అన్ని విలువలను జోడించడం ద్వారా మరియు మొత్తం విలువల సంఖ్యతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. సగటు బ్యాలెన్స్ పాయింట్ లేదా డేటా యొక్క అంకగణిత కేంద్రాన్ని అందిస్తుంది. ఇది X బార్క్స్తో సూచించబడుతుంది. X = sum of all the observations by total number of observations. x1 plus x2 plus x3 plus xn by n sum of n x1 by n. సమూహం చేయని ఫ్రీక్వెన్సీ పంపిణీ కోసం ఒకరు ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు. మీన్ x sum of all the observations by total number of observations sum of f1 x1 by sum of f1. సమూహ డేటా సగటుకు కూడా అదే ఫార్ములా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఫ్రీక్వెన్సీ fతో గుణించడానికి మనకు ఒక పరిశీలన x మాత్రమే అవసరం. కానీ సమూహ డేటాలో మనకు తరగతి విరామాలు ఉన్నాయి, అనగా ఎగువ మరియు దిగువ తరగతి పరిమితి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, తరగతి విరామంలో మనం ఎగువ లేదా దిగువ పరిమితిని పరిశీలన పరిగణించాలి. దీనిని నివారించడానికి మేము పరిగణించాము తరగతి గుర్తు. అంటే క్లాస్ మార్క్ అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. మేము తరగతి మార్కులను పరిగణించాము ఎందుకంటే తరగతి విరామం యొక్క ఫ్రీక్వెన్సీ దాని మధ్య బిందువు చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందని భావించబడుతుంది. కాబట్టి ప్రతి తరగతి మధ్య బిందువును తరగతిలో పడే పరిశీలన ద్వారా సూచించవచ్చు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. 100 మార్కులతో కూడిన గణిత పత్రంలో ఒక నిర్దిష్ట పాఠశాలలోని 10వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థులు పొందిన మార్కులు దిగువ పట్టికలో ప్రదర్శించబడ్డాయి. విద్యార్థులు సాధించిన మార్కుల సగటును
కనుగొనండి. పరిష్కారం. ఇక్కడ ఇవ్వబడిన పట్టిక రూపంలో సమూహ డేటా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం తరగతి మార్కులను కనుగొనాలి. క్లాస్ మార్క్ = అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోయర్ క్లాస్ లిమిట్ బై 2. అప్పుడు తరగతి మార్కులు మరియు వాటి సంబంధిత పౌనఃపున్యాల ఉత్పత్తిని కనుగొనండి. F1 x1. The summation of F1 x1 is equal to 1860 and the summation of F1 is equal to 30. We know mean x is equal to sum of all the observations by total number of observations is equal to sum of F1 x1 by sum of F1 is equal to 1860 by 30. is equal to 62. కాబట్టి విద్యార్థులు సాధించిన సగటు మార్కులు 62. సగటును కనుగొనే పద్ధతుల్లో ఇది ఒకటి. డైరెక్ట్ మెథడ్ అని పిలువబడే సమూహ డేటా యొక్క x1 మరియు f1 యొక్క సంఖ్యా విలువలు తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది లేదా ఉత్తమంగా సరిపోతుంది. ఈ సంఖ్యా విలువలు పెద్దగా ఉన్నప్పుడు x1 మరియు f1 యొక్క ఉత్పత్తిని కనుగొనడం దుర్భరమైనది మరియు సమయం తీసుకుంటుంది. కాబట్టి సుదీర్ఘ గణనలను తగ్గించడానికి మేము ఊహించిన సగటు పద్ధతిని ఉపయోగిస్తాము. ఊహించిన సగటు పద్ధతి ద్వారా సగటును కనుగొనడానికి క్రింది దశలను అనుసరించాలి. దశ 1. క్లాస్ మార్కుల నుండి ఒకదాన్ని x1 ఎంచుకొని దానిని aతో సూచించండి. అది మనం భావించే సగటు. పరిశీలనల మధ్యలో ఉండే విధంగా ఏని ఎంచుకోండి. దశ 2. ఏ మరియు ప్రతి x1ల మధ్య d1ల తేడాను కనుగొనండి. అనగా ప్రతి x1 నుండి a యొక్క విచలనం. d1 = x1 - a. దశ 3. సంబంధిత f1తో d1 యొక్క ఉత్పత్తిని కనుగొని అన్ని f1 d1ల మొత్తాన్ని తీసుకోండి. దశ 4. విచలనాల సగటును కనుగొనండి. d = sum of f1 d1
బై సమ్ ఆఫ్ F1. దశ 5. ఇప్పుడు సగటు x a ప్లస్ dని కనుగొనండి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణను పరిష్కరిద్దాం. సరైన పద్ధతి ద్వారా ఆహారంపై సగటు రోజువారీ వ్యయాన్ని కనుగొనండి. పరిష్కారం ఇవ్వబడిన పట్టిక సమూహ డేటాను కలిగి ఉంటుంది. కాబట్టి ముందుగా క్లాస్ ఇంటర్వెల్ల క్లాస్ మార్కులను కనుగొనండి. తరగతి గుర్తు ఉన్నత తరగతి పరిమితి దిగువ తరగతి పరిమితి బై 2. ఇప్పుడు a 225 పట్టిక నుండి a మీన్ని ఊహించుకోండి. ఇప్పుడు తేడా కనుగొనండి. d1 x1 మైనస్ a d1 x1 మైనస్ 225. ఇప్పుడు ప్రతి తరగతి గుర్తుకు d1 విలువను కనుగొనండి. ఇప్పుడు F1 d1 యొక్క ఉత్పత్తిని కనుగొనండి. ఫిడి యొక్క సమ్మషన్ -350 మరియు F1 25 యొక్క సమ్మషన్. ఇప్పుడు వ్యత్యాసాల సగటును కనుగొనండి. d సమ్ ఆఫ్ F1 d1 బై సమ్ ఆఫ్ F1 -350 బై 25 -14. is equal to 225 minus 14 is equal to 211.
211 కనుగొనండి. కాబట్టి ఆహారంపై సగటు రోజువారీ వ్యయం 211. ఇప్పుడు సమూహం చేయబడిన డేటా యొక్క సగటును కనుగొనడానికి మేము మరొక పద్ధతిని చూస్తాము, దశల విచలనం పద్ధతి. ఈ పద్ధతి ద్వారా సగటును కనుగొనడానికి మేము ఈ క్రింది దశలను అనుసరించాలి. దశ 1. ముందుగా ఒకదాన్ని x1 అంటే క్లాస్ మార్కుల నుండి ఎంచుకోండి మరియు దానిని aతో సూచించండి. అది మనం ఊహించిన సగటు. పరిశీలనల మధ్యలో ఉండే విధంగా aని ఎంచుకోండి. దశ 2. ప్రతి తరగతి విరామం యొక్క తరగతి పరిమాణం hని కనుగొనండి. దశ 3. తరువాత ui u1 x1 a/h ని కనుగొనండి. దశ 4. సంబంధిత f1తో u1 యొక్క ఉత్పత్తిని కనుగొని అన్ని f1 u1ల మొత్తాన్ని తీసుకోండి. దశ 5. కనుగొనండి u sum of f1 u1 by sum of f1. దశ 6. ఇప్పుడు సగటు x ahu ని కనుగొనండి. ఇప్పుడు మేము ఒక ఉదాహరణను పరిష్కరిస్తాము. కర్మాగారంలోని 50 మంది కార్మికుల రోజువారీ వేతనాల పంపిణీని పరిగణించండి. ఫ్యాక్టరీ కార్మికుల సగటు రోజువారీ వేతనాన్ని కనుగొనండి. పరిష్కారం. ఇవ్వబడిన పట్టిక సమూహ డేటాను కలిగి ఉంటుంది. కాబట్టి ముందుగా క్లాస్ ఇంటర్వెల్ల క్లాస్ మార్కులను కనుగొనండి. తరగతి గుర్తు ఉన్నత తరగతి పరిమితి దిగువ తరగతి పరిమితి by 2. తరగతి విరామం తరగతి విరామం h 20. ఇప్పుడు పట్టిక A 550 నుండి A మీన్ని ఊహించుకోండి. ఇప్పుడు కనుగొనండి u1 x1 a/h. ఇప్పుడు f1 u1 యొక్క ఉత్పత్తిని కనుగొనండి.
F1 U1 -12 యొక్క సమ్మషన్ మరియు F1 50 యొక్క సమ్మషన్ ఇప్పుడు కనుగొనండి. U sum of F1 U1 by sum of F1 -12 by 50. Now find the mean x a plus h u 550 plus 20 into -12 by 50. is equal to 550 minus 24 by 5 is equal to 550 minus 4.8 is equal to 545.20. కాబట్టి ఫ్యాక్టరీ కార్మికుల సగటు రోజువారీ వేతనం = 545.20 రూపీస్. గమనిక: 3 పద్ధతుల ద్వారా పొందిన ఫలితం ఒకే విధంగా ఉంటుంది. X1 మరియు F-1 తగినంత చిన్నవి అయితే ప్రత్యక్ష పద్ధతి సరైన ఎంపిక. X1 మరియు F1 సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలు అయితే మేము ఊహించిన సగటు పద్ధతి లేదా దశల విచలనం పద్ధతితో వెళ్ళవచ్చు. విద్యార్థులారా, మనం నేర్చుకున్న వాటిని క్లుప్తంగా చెప్పండి. సగటు అనేది కేంద్ర ధోరణి యొక్క అత్యంత సాధారణ కొలత. ఇది డేటా సెట్లోని అన్ని విలువలను జోడించడం ద్వారా మరియు మొత్తం విలువల సంఖ్యతో భాగించడం ద్వారా లెక్కించబడుతుంది. ఇది బ్యాలెన్స్ పాయింట్ లేదా డేటా యొక్క అంకగణిత కేంద్రాన్ని అందిస్తుంది. సమూహ డేటా సగటును 3 మార్గాల్లో కనుగొనవచ్చు. ప్రత్యక్ష పద్ధతిలో మీన్ x sum of all the observations by total number of observations sum of f1 x1 by sum of f1. ఊహించిన సగటు పద్ధతిలో సగటు x a d. ఇక్కడ d sum of f1 d1 by sum of f1. d1 x1 minus a and a assumed mean. దశ విచలనం పద్ధతిలో సగటు x a h u. ఇక్కడ u sum of f1 u1 by sum of f1. u1 x1 minus a by h. a ఊహించిన సగటు మరియు h తరగతి పరిమాణం.